అన్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతుంది. సో ఓకే అన్న, థ్యాంక్ యూ. సో డాక్టర్ శివకుమార్ లాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. మల్లెపాక యాదగిరి గారు మీకు కూడా గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శివకుమార్ గారు చెప్పండి. మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూసుకోండి ఒకసారి. లే ఓకే, ఇప్పుడు క్లియర్ ఉందా? ఓకే, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22-23 నెలల తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది. సో దీంట్లో ఓవరాల్గా జూబ్లీహిల్స్ను ఉప ఎన్నికను వేదికగా తీసుకొని చాలామంది నిరుద్యోగులు కావచ్చు, ఓయూకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, తర్వాత రైతులు ట్రిబుల్-ఆర్ కావచ్చు, ఫార్మాసిటీ రైతులు కావచ్చు, ఇలా మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తర్వాత చాలామంది అయితే ఆ ఎంఐఎంకు అంటే ముస్లిమ్స్, దీంట్లో ఎంఐఎం అంటలేను, ముస్లిమ్స్ కావచ్చు, మరి కొంతమంది నిరుద్యోగులు కావచ్చు. సో అందరూ కూడా అంటే ఒక 300 పైగా నామినేషన్లు వేసినట్టు కడపటి వార్తలు అందే సమయానికైతే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నిన్న ఒక్కరోజే అక్కడ ఉన్న ఏదైతే షేక్పేట తహసీల్దార్ ఆఫీసులో 188 టోకెన్లు ఇచ్చారు. సో అర్ధరాత్రి వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది. 3 గంటల వరకు ముగియాల్సిన వ్యవస్థ రాత్రి 3 అయినట్టుంది. సో అంటే తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా కొనసాగినట్టు తెలుస్తుంది. సో 300 నామినేషన్లు వేయడంలో సో అందరూ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేదికగా తీసుకొని తమ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, తమ సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పుకుంటున్నాము. సో ఆ రకంగానైనా మా సమస్యలు ప్రభుత్వం వినాలి, మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ఖచ్చితంగా మరి దృష్టిలోకి తీసుకొని పరిగణనలో తీసుకొని మరి 24వ తేదీ వరకు మరి ఉపసంహరణ గడువు ఉంది కనుక ప్రభుత్వం సాల్వ్ చేయాలనే ఒక ఆశాభావం కూడా వాళ్ళకు అనిపిస్తుంది. ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు మీకు శివకుమార్ గారు నమస్కారం. క్లియర్ ఉందా వాయిస్? చెప్పండి. అయితే ఓకే శ్రీనివాస్ గారు, ముందుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి, బై ఎలక్షన్స్ గురించి మాట్లాడేదానికంటే మా సోదరుడు అక్కడ కూర్చున్న ఆయన మాలా సామాజిక వర్గానికి చెందిన ఆయన గురించి 2 మాటలు నేను చెప్పదలుచుకున్నా. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిందంటే ఒక మాల సోదరులే తినాలని కాదు, ఎస్సీ వర్గీకరణ జరిగింది ఒక క్లాసిఫికేషన్ ప్రకారంగా. అందరు దాంట్లో ఉండి ఎవరైతే నిజంగా పేదలు ఉన్నారో వాళ్ళకి ఫలాలు అందాలనే రకంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన నినాదం. కానీ ఈరోజు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో భారతదేశం ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏదైతే మాల సామాజిక వర్గం అనుభవించినంత ఫలాలు మిగతా ఏ సామాజిక వర్గం అనుభవించలేదు అనేది సోదరునికి తెలవాలా. రెండోది ఇంకోటి, ఈ రోజు ఒక్క నిమిషం ప్లీజ్ మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడినాక గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్ని రంగాల్లో గ్రామ స్థాయి నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా చైర్పర్సన్లు మొత్తం కూడా మారిగానే ఉన్నారు. చూడండి, ఇప్పుడు కార్పొరేషన్ నిధులు చూసుకుని చూడండి, 3 ఎకరాల భూమి చూడండి, దళిత బంధు చూడండి, 99% మాదిగలు తిన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు తప్ప ఉపకులాలు గాని మాలలు గాని ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు, ఫలాలు పొందలేదు. మొత్తము కూడా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలే మొత్తము దోసుకున్నారు. చూడండి, రామచంద్ర గారు ఒక్క నిమిషం మీరు కంటిన్యూ. రామచంద్ర గారు, మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే. మీరు కూడా నేను చెప్పేది వినండి, కావాలిస్తే నోట్ చేసుకోండి, మళ్ళీ నాకు ఆన్సర్ ఇవ్వండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మొత్తానికి మాల సామాజిక వర్గం ఈరోజు ఏ స్థాయిలో ఉండో, కాకా వెంకటస్వామి పక్క నుండి ఫలానా యాదగిరి నీ గుర్తుపడతావా అని అడిగితే, ఒకవేళ ఫలానా యాదగిరి ఒక మాల సామాజిక వర్గానికి చెందినోడైతే మావోడు అనేవాళ్ళు, ఒకవేళ మాదిక సమాజానికి చెందినోడైతే ఓహో ఇడు బంధువా అనే రకంగా దూరం పెట్టిన రోజులు కూడా చూడటం జరిగింది. ఇటువంటి ఎన్నో జరిగినాయి. ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు కూడా దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తే ఎక్కడ కూడా కలిసి రాలేదు. ఈ రోజు వివేక్ వెంకటస్వామి గారికి ముందు చెప్పండి, రాజకీయంగా నువ్వు రాజీనామా చేసి మాతోని రండి అని చెప్పి. ఎందుకంటే మొన్నటిసారి ఏదైతే పెరేడ్ గ్రౌండ్ లో పెట్టిన మీటింగ్ లో శివకుమార్ గారు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎందుకు రాజీనామా చేయాలి, ఎందుకు కలిసి రావాలంటున్నారు చెప్పండి.
అయితే ఇప్పుడు మాల సామాజిక వర్గాన్ని పెట్టుకొని మాది మా మాలల సభ అని చెప్పి ఆత్మగౌరవ సభ అని చెప్పి పెట్టి ఈ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆయన ఒక మంత్రి పదవి తెచ్చుకున్నాక ఆయన సైలెంట్ అయ్యిండు. రామచంద్ర అసంటోళ్ళు ఈ రోజు సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే వర్గీకరణకు ముందు మేము ఇదే నినాదం కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆయన మీ కాంగ్రెస్ మంత్రి కదండి శివకుమార్ గారు, ఆయన మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు కదా. మాల సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి ఉంటే ఆ మంత్రి మీద మీరు ఎందుకండి అట్లా? ఒక నిమిషం, ఒకరు కాదు, ఒక నిమిషం. ఇప్పుడు మాల సామాజిక వర్గంలో గతంలో కూడా నయన చక్రం మీరాండి రామచంద్ర గారు అలా నయన చక్రం దింపితే ఈ రోజు మొత్తం తెలంగాణలో ప్రతి దగ్గర ఒక సెలక్షన్ కమిటీలో కూడా ఒక మాల సోదరుడు, మాదిగ సోదరుడు కానీ ఇతర కులాలు మాల సామాజిక వర్గం ఎక్కడైనా సరే ముందు ఉంది. అక్కడ ఓటించే వాళ్ళంతా వాళ్ళే ఉండే. ఈ రోజు వర్గీకరణ వచ్చినాక లేదంటే తెలుగుదేశం పీరియడ్ లో శివకుమార్ లాల్ గారు ఏదైతే ఏబిసిడీలు చేసినప్పుడు కొంతమంది మాదిగలు లాభపడ్డారు, ఇతర కులాలు బుడగ జంగాలు వాళ్ళు కూడా లాభపడినట్టే కాదంటలే. కానీ మాల సామాజిక వర్గం ఈ రోజు రెడ్డిలతో గాని రావులతో గాని లేకపోతే చౌదరులతో గాని పోటీ పడే స్థాయిలో ఈ రోజు మాల సామాజిక వర్గం ఉంది. మాదిగలను తొక్కడానికి మాలలే ముందు కారణం. ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు కూడా ఓపెన్ గా ఏమంటుండు, మనము ఒక్క మాట రామచంద్ర గారు చెప్పిన దానికి నేను ఏకభవిస్తా. ఏదైతే 15% నుంచి 18% పెంచాలన్నారు చూడు, అక్కడ కలిసి పోరాడదాం. ఇప్పుడు ఎప్పుడైతే విభజన జరిగింది, క్లాసిఫికేషన్ వచ్చిన తర్వాత మనము అవసరమైతే యునైటెడ్ గా కొట్లాడదామని చెప్పి మందకృష్ణ మాదిగ గారు కూడా పిలిపించిండ్రు. కానీ ఈ రోజు మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ పక్కన ఉండి ఫలాలు అనుభవించి ఈ దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటే మాల సామాజిక వర్గంలో ఈ రోజు అధికారంలో ఉంటారు, మంత్రులు అవుతారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, గడ్డం ఫ్యామిలీలకేనే 4 ఉన్నారు. ఒక స్పీకరు, అన్న, తమ్ముడు ప్లస్ వీళ్ళంతా కలిపితే 4 పార్టీలు ఉన్నారు. మాలా సోదరులు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ తిండి తిని కాంగ్రెస్ పార్టీ పొజిషన్ ఎంజాయ్ చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాలా సామాజిక వర్గంకి తప్పు మాత్రం మీరు బీజేపీకి ఓటేసినాడు. మీరు మాదిగలంతా కూడా మరి మనకుస్తా మాటలు విని మీరు ఏ పార్టీలో ఉండండి, మీరు బీజేపీ పార్టీకి ఓటు వేయాలని చెప్తే మీరు ఈరోజు బీజేపీ పార్టీకి ఓటేసినారు. సామాజిక వర్గం 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని బుధాన వేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రావడానికి కారణం మాలలు కాదు. మీరు ఈరోజు మాకు తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారు కాంగ్రెస్ పార్టీకి పక్కకు జరగండి. ఈ రోజు ఫలాలు కానీ కనేమో కాంగ్రెస్ పార్టీ కావాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము 2 గంటల ధోరణి మాట్లాడము. మీరు ఎందుకంటే మీకు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం లేని ఒక మాట. మేము ఒకే మాట మీద ఉంటాము, ఒకే గుడి మీద ఉంటాము. మాట ఇచ్చినామంటే ప్రాణమైనా కానీ మేము ఎక్కడ కూడా తప్పము. మా సిద్ధాంతము. ఎందుకంటే మీరు బీజేపీకి ఓట్లేసారు, మీరు బీజేపీకి ఓట్లేసి మీరు బీజేపీని గెలిపించారు. నేను చెప్పేది విన్నాను, ఇంత చెప్పాక మళ్ళీ మాట్లాడు, ఏం మాట్లాడతావు నేను కాదంటలే. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ క్లాసిఫికేషన్ సుప్రీం కోర్టులో ఒక నిర్ణయం అయినాక ప్రథమంగా తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ చేసింది. ఆల్రెడీ మొత్తానికి మనకు చెవెల డిక్లరేషన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన చేస్తానే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ మాటకి ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ చేస్తూ ముఖ్యమంత్రి గారు వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని A1 లో పెట్టిండ్రు, గ్రూప్ 1 లో పెట్టిండ్రు, తర్వాత గ్రూప్ 2 లో పెట్టిండ్రు. మొత్తానికి దాని మీద తర్జన భర్జన అయింది. మంచి ఎక్సర్సైజ్ జరిగినాకనే ఈ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేయడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఏబిసిడి వర్గీకరించినప్పుడు కూడా ఇదే మాల సామాజిక వర్గమే సుప్రీంకోర్టు పోవడం జరిగింది, హైకోర్టు పోవడం జరిగింది. అది స్క్వాష్ చేయడానికి ఆడ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఉంటే మాలల చక్రమే ఎక్కువ తిరుగుతుంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారికి కూడా పిఏగా ఉన్నది ఒక మాల అడ్వైజరే. అక్కడ ఏది ఉన్నా చక్రం దింపి ఫింగరింగ్ చేసి ఫలాలు మొత్తం మా మాల సోదరులకే అందాలనే రకంగా మాలల ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో మాలలు ఉన్నంత మాదిగలు ఉన్నా చూడండి. ఎంపీలు అయినా సరే, ఎమ్మెల్యేలు అయినా సరే, మంత్రులు అయినా సరే
ఒక్కసారి మీకు జీవితకాలం అంతా మీరే ఎంజాయ్ చేస్తారంటే మిగతా 59 కులాలలో ఒక్క కులమే ఎంజాయ్ చేస్తారంటే ఎట్లా? 58 కులాలు ఏం కావాలా? అంటే మొత్తానికి ఉన్నదంతా మీకే పెడతారు. ఒక ఒక నిమిషం శివకుమార్ గారు ఒక నిమిషం వెయిట్ శివకుమార్ గారు, ఓకే, ఈ నామినేషన్ల మీద మనం డిబేట్ చేస్తున్నాము. సో దేశంలో ఎక్కడ లేని విధంగా 300 పైగా నామినేషన్లు జూబ్లీహిల్స్ కోసం ఎమ్మెల్యేలుగా పోటీ పడడంలో కొంతమంది అంటే ప్రభుత్వం మా గోడు వినిపించుకోవట్లేదు, కనీసం ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తాము, సో అప్పుడైనా మా ఆ